సిటీవిజం ప్రేక్షకులకు నమస్కారం. మనందరం ఆలయాలకు వెళ్తుంటాం, దేవుణ్ణి దర్శించుకుంటాం. సాధారణంగా ఏ వైష్ణవ దేవాలయాలకు వెళ్ళినా గర్భాలయం ద్వారానికి ఇరువైపులా కిరీటాలు ధరించి చేతులలో గదలను పట్టుకొని ఇద్దరు నిలబడి ఉంటారు. చాలామంది ఆ విగ్రహాలు అక్కడ ఎందుకు ఉన్నాయి, వాటి వెనుక ఏదైనా రహస్యం ఉందా అనుకుంటారు. ఆలయం లోపల విష్ణువు ఏ అవతార రూపంలో ఉన్నా వారిద్దరూ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. వారిద్దరూ ఎవరు, అక్కడ నుండి వారు ఏమి చేస్తుంటారు, ఆ రహస్య కారణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు. ఆ ఇద్దరు పరమ విష్ణు భక్తులు నిరంతరం శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ తరిస్తూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరు విషయం అడిగి లోపలికి ప్రవేశపెట్టడం అలవాటు. ఒక రోజున సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మహామునులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. వారు బ్రహ్మ మానస పుత్రులు, ఎంతోమంది మహిమ గలవారు కూడా. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే మహనీయులు ఆ మునులు. పైగా ఎప్పటికీ ఆ మునులకు 5 సంవత్సరాల వయసు వారిలాగే కనిపించే వరం కూడా ఉంది. శ్రీ మహావిష్ణు దర్శనం కోసం 6 ద్వారాలు దాటి వైకుంఠంలో ఉన్న 7వ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయ విజయులు వారిని లోపలికి పోనీయకుండా అడ్డగించారు. జయ విజయులు ఆ మునుల గొప్పతనాన్ని గ్రహించలేక వారిని పసిపిల్లలుగా భావించి లోపలికి వెళ్ళడానికి వీలు లేదని తూలనాడారు. శ్రీహరిని దర్శించుకోవటానికి వచ్చిన సనక సనందులను జయ విజయులు ప్రవర్తన బాగా కోపాన్ని తెప్పించింది. వెంటనే వారు జయ విజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో పుట్టమని శపించారు. తమను అడ్డగించినందుకు అదే శిక్ష అని అన్నారు. ఆ మునుల శాప వచనాలు విని జయ విజయులు గడగడలాడారు. తాము చేసిన అపచారాన్ని మన్నించమని, శ్రీ మహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాప విమోచన ప్రసాదించమని ప్రార్థించారు. సనక సనందుల జయ విజయుల సంభాషణల లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు వినిపించాయి. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. శ్రీ మహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్తుతి చేశారు. విష్ణువు వారిని ఆశీర్వదించి తన సేవకులు చేసినది అపచారమేనని, ఆ అపచారానికి వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను దేవుడు అనునయించాడు. అప్పుడు ఆ మునులు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తరువాత జయ విజయులు విష్ణువు పాదాలపై పడి తమను మునుల శాప నుంచి రక్షించమని వేడుకున్నారు. కానీ విష్ణువు వారి శాపాన్ని అనుభవించాల్సిందేనని పలికాడు. ఆ మాటలకు విపరీతమైన దుఃఖం కలిగిన ఆ సేవకులు శ్రీ మహావిష్ణువుని విడిచి తాము ఉండలేమని, ఏ విధంగానైనా శాప విమోచనం కలిగించమని మరీ మరీ వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి అభయాన్నిస్తూ మునుల శాపాన్ని 3 జన్మల వరకు అనుభవించమని, ఆ జన్మలో తనకు బద్ధ విరోధులైన రాక్షసులుగా వారు జన్మిస్తారని, తన చేతిలో హతమైన తర్వాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చని, అది ఒక్కటే తనను తొందరగా చేరటానికి మంచి మార్గమని చెప్పాడు. విష్ణువు వచనాలు ముగియగానే జయ విజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు. కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే సోదరులుగాను, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల, దంతవక్త్రులుగాను జన్మించి విష్ణువుతో పోరాడారు. వరాహ రూపమెత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని, రామావతారం ఎత్తి రావణ, కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల, దంతవక్తులను శ్రీ మహావిష్ణువు సంహరించారు. అనంతరం జయ విజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు. జయ విజయుల విగ్రహాలను ప్రతి వైష్ణవ ఆలయాల్లోనూ చూడవచ్చు. తిరుమల శ్రీనివాసుని ఆలయంలో గరుడాల్వార్ ఎదురుగా ఉంటారు. పరమ భక్తులుగా దేవతల చేత కొనియాడబడ్డారు. మనందరం కూడా ఈసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు వారికి నమస్కరిద్దాం. నారాయణ అనుగ్రహానికి పాత్రులముదాం. ఓం నమో నారాయణాయ.